అత్తగారులు కోడళ్ళ సుఖాలకి అడ్డుపడతారు, కావిళ్ళు కాస్తూ ఉంటారు అంటే అబద్ధమేమో అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుందత్తా. సిగ్గొదిలి నువ్వు తెగపడితే తప్పులేదు కానీ నేను అడగటం తప్ప. అయినా ఎందుకే వాడికి ఇప్పుడు ముద్దులు? నా మొగుడు నా ఇష్టం. అవతలది వాంతులు చేసుకుందే, అదా పెళ్ళ నువ్వా? చెప్పుకుని తిరగడానికే నువ్వాలివి, సంతోషాలు పంచడానికే ఆ లక్ష్మి వీడియాలి. అయినా ఆ లక్ష్మికి దగ్గరవ్వు అని చెప్పిన నీలాంటి వాళ్ళని పెళ్ళావన్రే. మోటుగా చెప్పడానికి నాకే నోరు రావటం లేదు. దుర్గమ్మ దుర్గమ్మ దుర్గమ్మ, ఏంటి నన్నే పేరు పెట్టి పిలిచేంత పెద్దదానివయ్యావా? నేను సహనం తప్పేలా నువ్వు ప్రవర్తించావు కాబట్టి అనాల్సి వచ్చింది. తులసిని అనకూడని మాటలు అన్నావు కాబట్టి అనాల్సి వచ్చింది. నన్నెన్నన్నా పడతాను, భరిస్తాను, కానీ దీన్నంటే మాత్రం ఓపిక పట్టి ఉండలేను. వండక తల్లి కూతుళ్ళు కలిసి మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా? మేము జీవితాలను ఇచ్చేవాళ్లమే కానీ కూల్చేవాళ్లం కాదు వదినా. కుటుంబాలు నిలిపేవాళ్లమే కానీ నిలదీసేవాళ్లం కాదు. ప్రేమలు పంచేవాళ్లమే కానీ తుంచేవాళ్లం కాదు. ద్వేషాలుండొచ్చు కానీ మరి ఇంతలా విషం చెమ్మొద్దు. నా మీద కోపం దీని మీద కోపం ఆదిత్య మీద చూపించొద్దు వదినా. వాడు కొడుకు, ఇది కోడలు. వీళ్ళ క్షేమం కోరితేనే వంశం ఉద్ధరించబడుతుంది. వీళ్లకు ప్రేమ పంచితేనే కాపురం నిలబడుతుంది. నీ మాట పట్టింపు కోసం వాళ్ల మాటలు నమ్మి నీకు నువ్వే ద్రోహం చేసుకుంటున్నావు వదినా. ద్రోహం చేసింది మీరు, దుర్మార్గం అంతా మీది. వద్దు వద్దు అని నేను మొత్తుకుంటున్నా, దీన్ని నా కోడలు చెయ్యాలని ఆ వేళే దీనికి ప్రేమలు నూరిపోసావు. నా కొడుకుని కొంగున కట్టావు. నా కొడుకు మీద లేనిపోని నిందలు మోపి లక్ష్మితో పెళ్లి చెడగొట్టావు. నీ మొగుడు నాటకవాడి దీన్నింటికి పంపించాడు. మీ దురాశ దేవుడికి తెలుసు కాబట్టే మీ తప్పులకి శిక్ష వేశాడు. దీనికి దుర్బుద్ధి పుట్టించాడు. వాడి మనసు మార్చి లక్ష్మికి దగ్గర చేశాడు. ఇప్పుడు ఏకంగా ఒకటి చేశాడు. ఇంకా దీంతో ఆదిత్య పెళ్లి నామ మాత్రమే. అది నా వంశాంకురాన్ని మోస్తోంది. దాన్నే నా కోడలుగా చేసుకుంటాను. మీరు ఎవరి కాళ్ల మీద పడతారో, ఏ కోర్టుకెడతారో మీ ఇష్టం. కావాలంటే యుద్ధాలు చేయండి, గేటు ముందు మౌన వ్రతాలు చేయండి, మహిళా సంఘాలతో కలిసి ధర్నాలు కూడా చేయండి. నెల తప్పిన దాని వెనకాల నిలుస్తారో, వల వేసిన దీని వెనకాల నిలుస్తారో తేల్చుకుందాం. వెళ్ళండి, మీ తిక్కున్న చోట చెప్పుకోండి. లేకపోతే కట్టుకుని కృష్ణలో దూకండి. లేకపోతే కట్టుకుని కృష్ణలో దూకండి. అసలు నీకు బుద్ధుందా? బుద్ధుందా అని అడుగుతున్నాను. మా అతిగారాభమే నిన్నెలా తయారు చేసింది అనిపిస్తుంది. ఏంటిదంతా? నువ్వు చేసిన తెలివి తక్కువ పని నీ నెత్తిన బండపడేలా చేసింది. కొడదామంటే పెళ్ళయిందానివి, తిడదామంటే చిన్న పిల్లవి కాదు. ఎలాగే నీతో? ఏమైంది ప్రియా? ఎందుకు తులసి మీద అరుస్తున్నావు? దీని కాపురాన్ని ఇదే కూల్చుకుంటోంది. ఏం మాటలవి? అంతా దీని అతి తెలివి చేష్టలు. ఆ పిచ్చి వెంకటలక్ష్మి ఏదో సీక్రెట్ అని వాగిందని ఇది కుంటి ప్లాన్లు వేసి కొరివితో తలగొక్కుంది. అది అంటుకుంది.
అదేదో వాగితే నువ్వెందుకే ఉలికి పడ్డం? అదేదో తెలుసుకోవాలని అంత ఆరాటపడ్డం దేనికి? ఏం అవసరం? ఎందుకంత ఆరాటపడ్డం? చూడు, నీ ఆరాటం, నీ బుర్ర తక్కువ పని ఎంతవరకు తెచ్చిందో. అందరం ఉరేసుకుని చావలసి వచ్చేలా ఉంది. నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకున్నావు కదే. చనువు ఎక్కువిచ్చి మా చావుకు తెచ్చుకున్నామనిపిస్తుంది. అన్యాయం అయిపోయింది కదే నీ బతుకు. ఏంటి ప్రియా, ఎందుకు అంతంత మాటలంటున్నావు? ఏం చెప్పమంటావు దాక్షాయిని? ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదు. ఆ వెంకటలక్ష్మి నెల తప్పిందంట, వాంతులు చేసుకుందంట, వాంతులు చేసుకుందంట, వాంతులు చేసుకుందంట. నెల తప్పడం ఏంటి, వాంతులు చేసుకోవడం ఏంటి? ఆ నరసింహిందాకొచ్చి ఒక ఆడపిల్ల విషయంలో, అది నా కూతురి విషయంలో లేనిది నిజం కానిది మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. పెళ్లి కాకుండానే దాని కడుపులో నలుసు పడితే నవ్వుల పాలయ్యేది మా బతుకే. నాన్న యాగి చేసి వెళ్ళాడు. అంతా దీని తెలుగు తక్కువతనం కాదు. ఆదిత్యం దాంతో చరువుగా ఉండమనడం దీని తప్పు కాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. దీని కాపురమేగా కూలింది, దీని బతుకేగా ఎసరొచ్చింది. అమ్మా, ఏం కూల్లేదు, కాల్లేదు. నువ్వేం భయపడుకో. చూడు చూడు దాక్షాయిని ఎలా వాగుతుందో. నిన్ను ప్రియా, ఆ నరసింహ వచ్చి వాగింది అబద్ధమా? నీకు వినపడలేదా? ఏంటి తులసి ఇది? నువ్వు ఆదిత్యని దాంతో చనువుగా ఉండమన్న విషయం నాకు తెలిసింది. అసలు ఎందుకు అలా చెప్పావు? ఇప్పుడేం సమాధానం చెప్తావు? ఆ నరసింహ అరుపుల్లో నిజం లేదు. ఆదిత్య ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. అవేవో వికరానికి వచ్చిన వాంతులే. అంటే అలా చెప్పుకోవడం ఆయనకేమైనా సరదానా? తన బిడ్డను తనే పని లేక బయటేసుకుంటాడా? నాకు తెలియని నీకు తెలిసిన సమాధానం ఏంటి? నిజమైతే సమాధానం చెప్పాలి. నిందలకు, పొరపాటుగా వచ్చిన ఆలోచనలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రియా. కాదు అని నిరూపించడానికి నీ దగ్గరున్న సాక్ష్యం ఏంటే? నమ్మకం. అదేమన్నా ముందుకొచ్చి నిలబడి సాక్ష్యం చెప్తుందా? జనం నిలదీసినప్పుడు ఇలాగే చెప్తే నవ్వులు పాలయ్యేది నీ బతుకే. అయినా ఎందుకే నువ్వు అసలు వాణ్ణి దాంతో కలివిడిగా ఉండమన్నది? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికమ్మా. మళ్ళీ సీక్రెట్ అన్నావంటే చంపలు పగలగొడతాను. దాని మాట పట్టుకుని వేళ్లాడి నువ్వు నీ కాపురానికి కొరువంటించుకుంటావా? అసలేంటి నీ ఉద్దేశం? అమ్మా, ఆ మంగళగిరి మంద సంగతి నీకు తెలియంది కాదు. వాళ్ళు తిన్నగా ఆలోచించే మనుషులు కాదు. ఆశకు అర్థం వాళ్ళు, అరాచకానికి వాళ్ళు దడవని వాళ్ళు. ఆ లక్ష్మికి ఆదిత్య పిచ్చి, ఆ మంగళాంబకేమో ఆస్తుల పిచ్చి. దానికోసం వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా తెగించే మనుషులమ్మా. ఆదిత్య నిజంగా దాన్ని ప్రేమించడం జరగని పని. కానీ ఆ మంగళాంబ కుట్ర చేస్తే, కుతంత్రం జరిపితే నష్టపోయేది నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం అందరం. అటు ఆ కుటుంబం, ఇటు ఈ కుటుంబం నాశనం అయిపోతాం. వాళ్ళేదో ఆశించబట్టే కీడు చేయాలని చూస్తున్నారని నాకు అనుమానం వచ్చింది. వాళ్ళేదో ప్లాన్ చేశారని, అది వెంకటలక్ష్మికి తెలుసని నాకు అనిపిస్తుంది. అది తెలుసుకోవడానికి ఇదంతా. వాళ్ళ గుట్టు తెలుసుకోవాలంటే ఇదే పద్ధతి? ఇంకో దారి లేదా? అనవసరంగా కుంపటి నెత్తికెత్తుకోవడం ఎందుకే? దాని వాంతులు వంక చూపించి వాళ్ళు ఎంత అల్లరి చేస్తారో అని నాకు భయంగా ఉందే. కుంపటి లేదు, ఉప్పు లేదు, నిప్పు లేదు. ఆదిత్య నిప్పు, ప్యూర్ గోల్డ్ అని నేను నిరూపిస్తాను. నువ్వేం భయపడుకో. ఇలాంటి అల్లరి వల్ల, చిల్లరి వేషాల వల్ల నష్టపోయేది వాళ్లే గాని మనం కాదమ్మా. అదనే సీక్రెట్ వెనుక ఏదైనా గూడు పుటాని ఉంటే మొత్తం అన్యాయం అయిపోయేది మనం. అందుకేనమ్మా ఈ దారి ఎంచుకున్నాను. బావ మీద మోసుంది కాబట్టే అది బావ దగ్గరే బయటపడుతుందని ఆలోచించాను. ఈ వాంతులు, వదంతులు మనల్నేమీ చేయలేవు. నువ్వు ధైర్యంగా ఉండు.
మేము ధైర్యంగా ఉండడం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అవును తులసి, సీక్రెట్ సీక్రెట్ అని అది వాగడం వెనకాల ఆ దుర్గమ్మ హస్తం కూడా ఉందని నా అనుమానం. అత్తయ్య ఒప్పుకుని ఉండవేంటంటీ? లేకపోతే దానికి తెలిసిన సీక్రెట్ ఏముందే? అలా వాగి నిన్ను రెచ్చగొట్టి ఏదో ఒక తప్పు చేయించి అంతా కలిసి నిన్ను బయటకు పంపే ఆలోచనే. అది జరిగే పని కాదమ్మా. అయినా నేను సీక్రెట్ తెలుసుకోవాలి అనుకుంటుంటే మీరెందుకు భయపడుతున్నారు? మేమేం భయపడ్డం లేదు, నీ మేలు కోరి చెప్తున్నాం. అవును తులసి, ఎందుకు చెప్పు? అనవసరంగా లేనిదాన్ని ఏదో ఊహించుకొని నువ్వు కోరి కష్టాలు తెచ్చుకోవడం. లేదాంటీ, ఏదో ఉంది. నీ మొహం ఉంది, ఏమీ లేదంటే నమ్మవే. లేదని మీరంతా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఉందని నువ్వెలా అంటున్నావో అలాగే. నీకు నువ్వు తెలివిగలదానివని అనుకుంటూ తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు. ఆ లక్ష్మి గురించి ఆలోచించు, అంతేగాని దాని వాగుడు పట్టించుకోకు. నేను కూడా దీన్ని అంత తేలిగ్గా వదిలేదలుచుకోలేదు. పట్టించుకుని పీకల మీదకు తెచ్చుకుని వదిలేయకుండా ఉండను అంటావేంటి? అవును తులసి, వదిలేయడమే బెటర్. నీ కాపురం అల్లకల్లోలం కాకుండా చూసుకో. నువ్వు పంతాలకి పోయి ప్రాబ్లంలో పడద్దు అని చెప్తున్నా. బుద్ధిగా ఉండు, తెలివిగా నడుచుకో. అంటే దాని వాంతుల వెనకాల అత్తయ్య ప్లాన్ ఉందంటారా? అనుమానమేం లేదు, లేకపోతే అది అలా వాగదు. ఏమైంది నాన్న? కన్ఫర్మ్ అయిందిరా, నువ్వు మా బతుకులు బజార్న వేయడం కన్ఫర్మ్ అయింది. మా పరువు తీయడం కూడా కన్ఫర్మ్ అయింది. మేము తలెత్తుకోలేని పరిస్థితి కన్ఫర్మ్ అయింది. నీ తప్పు కన్ఫర్మ్ అయింది. ఏం నాన్న, ఏం నువ్వు మాట్లాడేది? నిజం రా, నిజం మాట్లాడుతున్నాను. నీ కొడుకు ఇలా అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. నరసింహ అన్నాడే వెళ్ళి కృష్ణానదిలో దూకుతా అని. ఇప్పుడు నాకు దూకాలనిపిస్తుంది. ఆడకూతురు బతుకు నాశనం అవ్వడానికి నా కొడుకుని తెలిస్తే డిపార్ట్మెంట్లో నువ్వుండి డిపార్ట్మెంట్లోనే నీ కొడుకుని చేర్చి చేయించే పనిదా? ఇదా నీ పెంపకం అని అడిగితే నేనేం సమాధానం చెప్పుకోవాలరా? నన్నెవరూ నమ్మట్లేదేంటి నాన్న? రిపోర్ట్లు నమ్మమంటున్నాయిరా నాన్న. కానీ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నీకు తెలుసు నాన్న. నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు. నీ పెంపకంలో తప్పు చేస్తానని నువ్వెలా నమ్ముతున్నావు నాన్న? కోర్టైనా సాక్ష్యమే అడుగుతుందిరా. ఇప్పుడు ఆ సాక్ష్యాలు నన్ను వెక్కిరిస్తున్నాయి. నిన్ను నమ్మను అంటే నన్ను చీకొడతాయిరా. నా అంతరాత్మకి నేను సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నమ్మకాలెంతవరకురా? చాలా మంది చాలానే వరకు నమ్మిస్తూ బతికిస్తుంటారు. సాక్ష్యం బయటపడ్డప్పుడు అడ్డంగా వాదిస్తారు. అలా ఉంది నీ వాదన. అయినా నువ్వెందుకురా దానికి సెలవులు ఇచ్చావు? నువ్వెందుకురా దానికి పరికిణీలు ఓణీలు కొనిచ్చావు? నువ్వెందుకురా పార్టీలో దాని వెనకే తిరిగావు? మాట్లాడవేంట్రా? నేనేం మాట్లాడను నాన్న. నేనేం మాట్లాడలేను. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంతేరా, అంతే. దొంగ దొరికాక తప్పించుకునే పరిస్థితి లేనప్పుడు మాటలతో దాటేయాలని చూస్తారు. నమ్మకాలు నమ్మినంత కాలమే. మోసాలు బయటపెట్టిన తర్వాత నమ్మకం ఏంట్రా? ఇప్పుడు చెప్పరా, ఆ లక్ష్మికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. తులసికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఆ నరసింహకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. మీ అమ్మ సంతోషపడచ్చు, కానీ జీవితకాలం ఈ తండ్రిని బాధ పెట్టిన వాడివవుతావు. తులసికి కన్నీళ్లు మిగిల్చిన వాడివవుతావు. అన్యాయం చేసిన వాడివవుతావు. చట్టాలను రక్షించవలసిన మనమే ధర్మం తప్పి అన్యాయాలకి ఒడిగడితే ఇంకా ఎవరు రక్షిస్తారా? ఎవరికి తోడుంటారు? ఎవరి నమ్మకంతో బతుకుతారో? ఎక్కడో జరిగిందంటే ఏమో అనుకోవచ్చు, కానీ నా ఇంట్లోనే జరిగింది. చట్టానికే చెదలు పుడితే ఇంకెందుకురా విలువలు, ధర్మాలు, న్యాయస్థానాలు చెప్పలేకపోతున్నాయిరా? నాకు నేనే తీర్పు చెప్పలేకపోతున్నాను. నీ అంతరాత్మకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. నిజంగా నాన్న,
నిజంగా నేనే పాపం చేయలేదు. మత్తులో ఉండి నేనే పాపం చేయలేదంటావేంట్రా? మత్తు దిగిన తర్వాత ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలిస్తే కదా చెప్పడానికి. తూ అన్నప్పుడే కదా నీకు మెలకు వచ్చింది. ఇంకేం చెప్తావు నువ్వు? నమ్ము నమ్ము అంటే తండ్రిగా నేను నమ్మొచ్చు, కానీ సమాజంలో సాటి మనిషిగా నేను నమ్మలేను. న్యాయమైన వాళ్ళకి తోడుగా నిలబడే వృత్తి నెరవేర్చిన వాడిని నేను. ఆ వృత్తి ధర్మానికి అలవాటు పడ్డవాణ్ణి. ఎందుకు వాడిని అలా తిడుతున్నారు? వాడెందుకు మానసికంగా క్షోభకి గురి చేస్తున్నారు? వాడు నా కొడుకు. పిల్లలు తప్పు చేస్తే తప్పు అని దండించడం ఒక్కటే గొప్ప కాదు, ఏదోలే జరిగిపోయిందని సముదాయించడం కూడా గొప్పే. అది తల్లి బాధ్యత. నేనది నెరవేర్చడు అని మీరనుకోవచ్చు, కానీ వాడు నా కోరిక నెరవేర్చాడు. నేను ఆ వెంకటలక్ష్మిని కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను. తెచ్చుకునే అవకాశాన్ని వాడు కల్పించాడు. నేను మెచ్చుకుంటున్నాను. నీ మెప్పుకొని వాణ్ణి మరో తప్పు చేయిస్తుంది. తులసిని కోడలనుకోవడం లేదు అన్నా. వాడు తప్పు చేస్తే దాన్ని కోడలనుకుంటున్నాను అన్నా. రేపు ఈ తప్పుకు అలవాటు పడితే నీకు నీ స్థానం ఉండదు. వచ్చేవాళ్ల స్థానాలు వచ్చేవాళ్లకి ఉండవు. ప్రేమ పంచు, కానీ దాంట్లో విషం కలపకో. తప్పు చేస్తున్నావు దుర్గా. మీరు ఎన్నైనా చెప్పండి, అయినా వాణ్ణి మాట అనాల్సిన పని లేదు. ఏవైనా అనాలి అనుకుంటే అది తులసినానండి. నా అనుమానం అంతా తులసి మీదే. తులసే వీణ్ణి రెచ్చగొట్టింది. తులసియే అది మందు తాగేలా చేసింది. నీ అనుమానాలన్నీ ఇలాగే ఉంటాయి దుర్గా. ఎవరిని నువ్వు సక్రమంగా అర్థం చేసుకుంటావు? అపార్థానికి విలువెక్కువిస్తావు, నిందల్ని ప్రోత్సహిస్తావు, తప్పుల్ని సమర్థిస్తావు. నా చెల్లెలు నాతో కలిసిన్నప్పటి నుంచి, అది నాతో విడిపోయినప్పటి నుంచి ఆ కుటుంబం మొత్తాన్ని అనుమానిస్తున్నావు. అపనిందలు ఎన్నో వేస్తూనే ఉన్నావు. అన్నీ భరించినా వాళ్ళు ప్రేమను పంచాలని చూస్తున్నారు. నీకే తెలుసు వాళ్ళ గురించి. నీకు స్వార్థం తెలుసు, వాళ్ళకి స్వార్థం అంటే తెలీదు. వాళ్ళని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తులసి మనం విడిపోవాలనే ప్రయత్నం చేయడం లేదు. నిన్ను అగౌరవపరచాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో చిన్నతనంలో పందాలు కాయొచ్చు, అవి పంతాలుగా మార్చి వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. చిన్నపిల్లలే వాళ్ళు, పెళ్లి చేసుకున్నారు, కానీ నువ్వు అడ్డుపడి వాళ్ళని విడదీస్తావు. ఈ ఎడబాటుతనానికి నువ్వే కారణమవుతావు, కానీ తులసి కాదు. దాని మీద ప్రేమతో మీరు ఏమన్నా చెప్తారు. కన్నవాడి మీద ప్రేమ లేదు కానీ, ఓహో, ఏదో మేనకోడల మీద మాత్రం విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. వాడేం తప్పు చేయలేదు. తప్పంటూ ఏదైనా ఉంటే ఆ తులసినే చేస్తుంది. అయినా వాడు మగాడు. ఏంటిప్పుడు? ఏంటత్తయ్య ఇప్పుడు మీరు అన్నమాట? ఎందుకు మీరు ఆదిత్యని కారణం చేస్తున్నారు? ఆదిత్య తప్పు చేశాడు అని మీకు మీరే డిసైడ్ అయిపోతున్నారేంటి? మేం డిసైడ్ చేయడం ఏంటి? రిపోర్ట్లే డిసైడ్ చేస్తున్నాయి. లేదు మామయ్య, ఆదిత్య నాకేం తెలీదు అంటున్నాడు. మీరు బలవంతంగా అతనే అంటూ దోషిని చేస్తున్నారు. నాకైతే ఆదిత్య మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకాలు ఎవరికి కావాలి? నేను నమ్ముతున్నాను. వీడు అబద్ధమైతే దాని కడుపులో బిడ్డకి తండ్రెవరో నిజం చెప్పు. వీడు కాదంటున్నావు కదా, వాడెవడో చెప్పు మరి. అదే చేయమంటున్నాను అత్తయ్య. నా ఒక్కదాని మీద బాధ్యత నెట్టేయకండి అత్తయ్య. ఇది మన కుటుంబం, మన పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. నువ్వు నన్నెంత ద్వేషిస్తున్నా ఈ కుటుంబం గురించే నేను ఆలోచిస్తాను, ఈ కుటుంబం గురించే నేను ఆరాటపడతాను. అది తెలుసుకుని దాంట్లో మీరు భాగస్వామి కండి. నీ చావు నువ్వే చావు. పోయి గంగలో దూకు. నాకే అవసరం.
నిన్ను సమర్థించడానికి? మామయ్య మీరైనా నా మాట నమ్మండి. మీరు రిపోర్ట్లు అన్నారు, అది కాదు మామయ్య. మీరు ఆదిత్యకి తండ్రిలా కాకుండా నాకు మామయ్యలా కాకుండా డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా నీ అనుభవాన్ని రంగరించి ఒక్కసారి ఆలోచించు. ఇది నీకు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పచెప్పిన నేర పరిశోధన అనుకో. ఇది మన కుటుంబ విషయం, ఎవరికి చెప్పుకునేది కాదు. నీ ప్రయత్నం నువ్వు చేయి మామయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆదిత్య మాత్రం ఎప్పటికీ దోషి కాకూడదు. దోషి కాడు అని నా అంతరాత్మ చెప్తుంది. ఆదిత్య దోషి అని తెలిస్తే నా ప్రేమ నేనే ద్వేషిస్తాను, దూషిస్తాను, శిక్షిస్తాను. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా.